హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా యుఎస్ డైరీస్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మీకు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చితే తప్ప తీసుకోను. సో నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్సే. ఇదైతే నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు తీసుకున్న బ్యాగ్. ఇదైతే నేను స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. నాకైతే ఈ బ్యాగ్ చాలా ఇష్టం. స్ట్రీట్ షాపింగ్కి మా అక్క బావ నేను వెళ్ళినప్పుడు నాకు ఈ బ్యాగ్ నచ్చింది అంటే మా బావ తీసిచ్చారు. సో నేను ఇది కొనినప్పుడు ఎట్లా పెట్టుకున్నాను అట్లనే ఉంది ఇప్పటికి కూడా. నేను దీన్ని కొని 2 years అవుతుంది. ఇప్పటికి కూడా చాలా సేఫ్గా పెట్టుకున్నాను. ఇందులో అయితే నేను ఇండియన్ మనీ ఇందులోనే పెట్టుకుంటాను, కొంచెం ఏదన్నా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇదైతే 500 రూపీస్ నోట్, ఇంకా 20, 10 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇదైతే ఫారెక్స్ కార్డ్. నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు దీంతోనే వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను కొనిన ఫస్ట్ బ్యాగ్ అండ్ ఎక్స్పెన్సివ్ బ్యాగ్ ఏదైనా ఉంది అంటే ఇదే. స్టార్టింగ్ థ్యాంక్స్ గివింగ్కి సీరియస్గా వెళ్ళిపోయి షుగర్ పేషెంట్లో ఇది కొనుక్కొచ్చుకున్నాము. ఇది కొన్నప్పటి నుండి ఎన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యానంటే ఎందుకు ఇంత మనీ స్పెండ్ చేశాను ఈ బ్యాగ్ మీద అని చెప్పి. అట్లా రిగ్రెట్ ఫీల్ అయిన బ్యాగ్ అయితే ఇదే కోచ్. ఇదైతే జస్ట్ ఇట్లా చేతిలో పట్టుకోవచ్చు హ్యాండీ లాగా. లేదు అనుకుంటే దీనికి స్లింగ్ని కూడా అటాచ్ చేయొచ్చు. దీనికి ఒక స్లింగ్ కూడా వస్తుంది, అటాచ్ చేసి చూపిస్తాను. ఇట్లా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్నానే కానీ దీన్ని ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇప్పటికి కూడా ట్యాగ్స్ అయితే అసలు తీయనే లేదు. ఇంకా దీనిలో స్మెల్ గురించి ఇస్తారు కదా, ఇది కూడా తీయలేదు, అస్సలు వేసుకోలేదు ఎందుకో మరి. దీనికి ఒక స్టోరేజ్ జిప్లా వస్తుంది, ఇంకా ఇంకోటేమో నార్మల్ ఓపెన్ స్టోరేజ్ వస్తుంది. నేను ఏదైనా ఒక బ్యాగ్ కలర్ నచ్చి తీసుకున్నాను అంటే ఇదే, అది స్టీవ్ మేదాన్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కలర్. ఇది ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ టైప్లో ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది ఈ కలర్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా దీనికి సైడ్ మనం ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడానికి ఒకటి వస్తుంది. నేనైతే దాన్ని సపరేట్గా యూస్ చేసుకుంటాను. దీంతో పెడితే హెవీగా అనిపిస్తుంది నాకు. నేను ఏదైనా బ్యాగ్కి న్యాయం చేశాను అంటే పెట్టిన డబ్బులకి ఇదే. ఎన్నిసార్లు యూస్ చేసి ఉంటానంటే నేను ఈ బ్యాగ్ చాలాసార్లు యూస్ చేశాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను తీసుకెళ్ళేది ఇదే. సో నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చుతుంది. దీనికి బ్యాక్ ఒక స్టోరేజ్లా వస్తుంది, ఇంకా ఇట్లా జిప్ వస్తుంది, ఇంకా ఓపెన్ స్టోరేజ్ కూడా వస్తుంది. సో నాకు ఈ బ్యాగ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మన దగ్గర బర్త్డే గిఫ్ట్స్ అంటే డిఫరెంట్ ఇస్తారు. ఇక్కడ అమ్మాయిలకి బర్త్డే గిఫ్ట్స్ అంటే మెయిన్గా ఇచ్చేది హ్యాండ్ బ్యాగ్సే. సో అట్లా నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఎక్కువ బర్త్డే గిఫ్ట్స్ లానే వచ్చాయి. ఇదైతే నా బర్త్డే గిఫ్ట్. దీనికి కూడా బ్యాక్ ఒక స్టోరేజ్ లా వస్తుంది. ఇది కేట్ స్పేడ్ బ్యాగ్. ఇది క్రీమ్ గోల్డ్ బ్లాక్ మిక్స్డ్. ఇది బాగుంటుంది, మీడియం సైజ్. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది కూడా స్లింగ్ బ్యాగే. దీనికి కూడా అంతే, ఒక జిప్ వస్తుంది, ఇంకా ఒక ఓపెన్ స్టోరేజ్ వస్తుంది. క్యూట్గా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్న బ్యాగ్స్లో నాకు బాగా నచ్చింది అంటే అది ఇదే. ఫరెవర్ 21లో తీసుకున్నాను. ఇది $5. చాలా క్యూట్గా ఉంటుంది, హార్ట్ షేప్. దీన్ని అయితే నేను 2 కలర్స్లో చూశాను అక్కడ, బ్లాక్ పింక్. హార్ట్ అండ్ బ్లాక్లో ఏం తీసుకుంటాంలే అని చెప్పి నేను పింక్లో తీసుకున్నాను. ఇది క్యూట్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అసలు. చిన్ని బ్యాగ్. దీనికి కూడా 2 స్టోరేజ్లు వస్తాయి, 2 జిప్స్ లాగా. చాలా బాగుంటుంది స్లింగ్ బ్యాగ్. ఇది కూడా అడ్జస్టబుల్. ఇంకా నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్స్లో ఇది కూడా ఒకటి, ఆల్డో బ్రాండ్ నుండి. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఒక జిప్ వస్తుంది, ఒక స్టోరేజ్. ఇది స్లింగ్ బ్యాగ్లా వేసుకోవచ్చు, ఇంకా షోల్డర్ బ్యాగ్లా కూడా వేసుకోవచ్చు. ఇలా షోల్డర్ బ్యాగ్లా యూస్ చేయొచ్చు. ఇంకా మొత్తం అంతా స్లింగ్ ఒక సైడే లాగేస్తే స్లింగ్ బ్యాగ్లా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఇది వైట్ క్రీమ్ మిక్స్డ్. సమంత వేసుకోవడం చూసాను ఇట్లా టైప్ ఆఫ్ బ్యాగ్. సో కుర్తీస్కి అట్లా బాగుంటుంది అని చెప్పి కొనుక్కున్నాను.
చాలా బాగుంటుంది. మనం ట్రెడిషనల్ వేర్ ఏదైనా వేసుకొని ఇది వేసుకొని. ఇంకా నా దగ్గర ఉన్నాయి అన్ని స్లింగ్ బ్యాగ్సే. ఏదైనా కొంచెం టోట్ బ్యాగ్లా తీసుకుందాం అలా అని చెప్పి పెద్ద సైజ్ కూడా వద్దు, కొంచెం క్యూట్గా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం అన్ని ఐటమ్స్ వేసుకోవడానికి ఒక బ్యాగ్లా యూజ్ చేద్దాం అని చెప్పి ఒకటి తీసుకున్నాను. అదే ఈ గెస్ బ్యాగ్. ఇక్కడ చూడండి క్యూట్గా. ఇది కూడా అంతే, మనం స్లింగ్ బ్యాగ్లా యూజ్ చేయొచ్చు. ఇంకా దీన్ని డిటాచ్ చేసేసి నార్మల్ మనం హ్యాండీ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా కొన్నానే కానీ ఇప్పటికి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఎందుకో దీన్ని యూజ్ చేసే టైం ఇంకా రాలేదనుకుంటా. ఇదైతే మొత్తం లోపలంతా ఓపెన్ ప్లేస్లా వస్తుంది. మనం పవర్ బ్యాంక్, ఎయిర్పాడ్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా మేకప్ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవి. మీకు ఈ బ్యాగ్స్లో ఏ బ్యాగ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.